మీకెప్పుడైనా అనిపించిందా అమ్మని ఇంత బాధ పెడుతున్నాను, మిస్ అవుతుంది అనే అమ్మ ఫీలింగ్ మిస్ మీకెప్పుడైనా అవుతున్నట్టు ఉందా? అనిపించింది. బట్ లైక్ అలా అని చెప్పేసి ఇప్పుడు ఇంట్లో ఉండలేను, లైక్ ఇంట్లోనే ఉండలేను అలా అని చెప్పేసి నార్మల్ లైఫ్ రెగ్యులర్ లైఫ్ బ్రతకలేను. నాకు ఇంకా పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఆఫీస్లో కూర్చొని సాయంత్రం కాగానే ఈ ట్రాఫిక్లో పడి ఇంటి వరకు ఏదో 9-10 అవుతుంది. ఏదో వచ్చి తిన్నామా మళ్ళీ పడుకున్నామా మళ్ళీ పొద్దుగా లేచినామా, ఆ సండే రోజు 12 గంటలకు లేచి ఏదో సినిమాకు ఆటో ఇటో పోయి రెగ్యులర్ లైఫ్ సాయంత్రం అయిపోతుంది. ఇంకా రెగ్యులర్ లైఫ్లో ఇంకా బ్రతుకుతున్నాం అంతే. అంటే దేనికోసం బ్రతుకుతున్నామో తెలియకుండా ఏవో 4 పైసలు సంపాదించి ఆ పైసలు సంపాదించిన తర్వాత వాటిని చూసుకుంటూనే మురుసుకుంటూనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు 50 సంవత్సరాల దాకా మీరు 10 లక్షలు 50 లక్షలు సంపాదించిన తర్వాత వాటిని ఖర్చు పెట్టడానికి కాదు కదా, వాటిని ఖర్చు పెట్టరు కదా. అంటే మీ 50 సంవత్సరాలు మొత్తం మీరు ఒకరి కోసం కష్టపడ్డారు. 50 సంవత్సరాల తర్వాత అప్పుడు కూడా సుఖపడింది లేదా, అప్పుడు మళ్ళీ అప్పటికి బీపీ షుగర్లు వస్తాయి. ఇది తినాలన్నా అచ్చేయాలన్నా నడవాలన్నా లేవాలన్నా కూర్చోవాలన్నా ఏదైనా కూడా అదే. లాస్ట్గా హాస్పిటల్లో సంపాదించిన ఒకవేళ ఇన్సూరెన్స్ ఉంటే బతుకుతారు, లేదంటే సంపాదించిన డబ్బులన్నీ హాస్పిటల్లో పండిపోతాయి. సో ఈ లైఫ్ అంతా ఒకసారి అనిపించినప్పుడు అంటే లైక్ లాస్ట్కు అసలు ఏం చేస్తున్నా ఏంటిది, ఇదే నా లైఫ్ ఇంతేనా, ఇంకా లేచినాము 10వ తరగతి దాకా చదువుకున్నాము, ఇంటర్మీడియట్ దాకా మళ్ళీ చదివినాము, తర్వాత డిగ్రీలు అయిపోయినాయి, తర్వాత కష్టపడి జాబులు వచ్చినాయి. వచ్చిన తర్వాత జాబులలో కూడా ఏమైనా సాటిస్ఫాక్షన్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరు ఆఫీస్కి పోయి అవ్వ ఏం బతుకురా ఇది అన్నట్టే ఉన్నారు చాలామంది. ఎవరో వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ ఒకటి చదివి ఒకటి చేసేటోళ్ళే అందరూ. సో ఆ తర్వాత ఎట్ ద ఎండ్ ఇంకా మళ్ళీ పెళ్ళి, తర్వాత పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ఎట్ ద ఎండ్ ఇదే అయిపోతుంది. అంటే లైక్ ఇదంతా తప్పనట్లేదు. మీరు ఇప్పుడు అంటున్నారు మీ అమ్మగారికి కూడా ఎంజాయ్ చేయాలని ఒక టైంలో ఉండేది అదంతా. ఇప్పుడు మా ఫాదర్ కూడా మా కోసం మొత్తం త్యాగం చేసి ఎట్ ద ఎండ్ 50 సంవత్సరాలల్లా ఇంకా సుఖపడదామనే టైంలో చనిపోయిండు. సో ప్రతి పేరెంట్ అదే చేస్తారు. నేను అనుకున్నా లైక్ కానీ అంటే పిల్లలు ఉన్న వాళ్ళు ఎస్కేప్ అవ్వలేరు కదా. అవునండి, నేను చేయొద్దు అనట్లేదు. బట్ ఈ లైఫ్ ఇట్లనే ఉండదు కదా, ఏమైనా కొత్తగా బ్రతుకుతాం సరే కొన్ని సంవత్సరాలైనా. ఇప్పుడు నేనేమనుకున్నా అంటే మీరు 50 సంవత్సరాల దాకా కష్టపడి సంపాదించి 50 సంవత్సరాల తర్వాత సుఖపడదాం ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటారు కదా ఎవరైనా. నేనేమనుకున్నా అంటే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల దాకా ఫస్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఒకప్పుడు అంటే పని చేయాలంటే కాలు రేఖలు ఆడితేనే పైసలు వచ్చాయి, ఎందుకంటే పొలం దున్నుతావో ఏదో పని చేస్తేనే అప్పుడు వచ్చాయి. ఇప్పుడు అట్లా కాదు కదా, మైండ్ తోటే కదా పని అంతా. సో ఏదైనా ఆఫీస్లో కూర్చొని కంప్యూటర్ ముందర కూర్చొని ఒత్తుకోవడమో లేకుంటే ఇట్లా కూర్చొని పనులు చేసేటివే కదా. ఫిజికల్గా ఏం ఫిట్ ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇప్పుడు పని చేయాలంటే పైసలు సంపాదించాలంటే మెంటల్గా కొంచెం ఫిట్ ఉంటే సరిపోద్ది. సో దట్ నేనేమనుకున్నా 40 సంవత్సరాల దాకా తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం, లైఫ్ అంతా చూద్దాం, ప్రపంచాన్ని చూద్దాం, ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఏదో ఒకటి చేయొచ్చు. తర్వాత 40 సంవత్సరాల నుండి ఎట్లాగో ఫిట్గానే ఉంటా, హెల్తీగా ఉంటా, ఏం రోగాలు అయితే రావు. 60-70 సంవత్సరాల దాకా పని చేసుకుందాం, అప్పుడు కూడా పెడదాం, అప్పుడు సంపాదిద్దాంలే ఇప్పుడు ఎందుకన్నట్టు.